Hi, my dear students. Welcome to my YouTube channel. This is your Kakani Maths World. ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో 9th క్లాస్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.1 అసమ్స్ నేర్చుకున్నాం. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న అసమ్స్ నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డు ద సబ్స్క్రైబ్ అండ్ మీ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ కంటెంట్ అందరికి చేరే విధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. Now we can start the video. First question. State whether the following statements are true or false. Justify your answers. First one. Every irrational number is a real number. So క్వశ్చన్ ఏమంటున్నారంటే ప్రతి ఇర్రేషనల్ నెంబర్ కూడా ఒక రియల్ నెంబర్ అవుతుంది అంటున్నారు. వాట్ వి నో, మనకేం తెలుసు, రియల్ నెంబర్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ rational and irrational numbers. So what we can say, this is the true. The answer is true. The combination of all rational and irrational numbers is called the set of real numbers. Q union Q dash equal to R. అంటే Q means rational numbers, Q dash means irrational numbers. రేషనల్ నెంబర్స్ మరియు ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని ఇక్కడ కలిపి వచ్చింది రియల్ నెంబర్స్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ట్రూ. నౌ సీ ద సెకండ్ వన్. ఎవ్రీ పాయింట్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ రూట్ m. అంటే నెంబర్ లైన్ పై ఉండేటువంటి ప్రతి నెంబర్ కూడా రూట్ m ఫామ్ లో ఉంటుందా? వేర్ m ఈజ్ ఏ నేచురల్ నెంబర్. నౌ యూ కెన్ టేక్ ద నెంబర్ లైన్. దిస్ ఇస్ ద నెంబర్ లైన్ అనుకోండి. సో 0, 1, 2, 3 and so on, -1, -2, -3 and so on. You can see here, 1 రాయొచ్చు, మనం √1 గా రాయొచ్చు. √1, √2, √3 రాస్తే √4 ఈక్వల్ టు రాయొచ్చు, మనం 2 రాయొచ్చు. దీన్ని మనం √9 ఈక్వల్ టు 3 గా రాయొచ్చు. అంటే ఈ 2 వాల్యూస్ ని కూడా మనం రూట్ లో రాయొచ్చు. బట్ √1 ని మనం √-1 రాయొచ్చా? రాస్తే ఇక్కడ -1 మనకి ఏ నెంబర్ అవుతుంది? -1 ఇస్ ద ఇంటీజర్. -1 ఇస్ ద ఇంటీజర్. కానీ మీకు రూట్ లో ఉండేటువంటి నెంబర్ ఏం కావాలని చెప్పారు ఇక్కడ? m ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. m ఏం కావాలంట? న్యాచురల్ నెంబర్ కావాలి. ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇంటీజర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫాల్స్. Say no negative number can be square root of any natural number. అంటే నెగిటివ్ నెంబర్స్ ని మనం ఇలా నేచురల్ నెంబర్ తో సూచించాలి. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ప్రతి రియల్ నెంబర్ కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అని అడుగుతున్నారు. కమ్ టు ద ఫస్ట్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ అన్ రియల్ నెంబర్. ఇక్కడ ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దిస్ టు ఆర్ ద ఆపోజిట్. సో ప్రతి ఇర్రేషనల్ నెంబర్ కూడా ఏమవుతుంది మనకి? రియల్ నెంబర్ అవుతుంది. అలా అయితే ప్రతి రియల్ నెంబర్ కూడా ఇర్రేషనల్ అవుతుందా? కాదు కదా. సో ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఎగ్జాంపుల్ ఏంటి? సో ఐ కెన్ టేక్ ఏ రియల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2. 2 ఈజ్ ఏ రియల్ నెంబర్ అండ్ 2 ఈజ్ ద రేషనల్ నెంబర్. So 2 is not a irrational number. Then what we can say? This is the false statement. Now you can see the second question. Now you can see the second question. Are the square root of all positive integers irrational? If not, give an example of the square root of a number
దట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఆర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. మనం అన్ని కూడా పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని వాటికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే గనక అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అని అడుగుతూ ఉన్నారు. నౌ వీ కెన్ చెక్ ఇట్. I can take the all positive integers. So positive అన్నారు కాబట్టి I can take the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఏం చెప్పారు ఇప్పుడు? ఇది అప్లై ద స్క్వేర్ రూట్. సో రూట్ 1, రూట్ 2, రూట్ 3, రూట్ 4, రూట్ 5, root 6, root 7, root 8, root 9 and root 10. Now you can see root 4 is there. Root 4 means what we can write? Root 4 equal to square root of 2 into 2. That equal to square root of ఇది a into ఎలా ఉంది కదా, a square కదా, ఎలా చూసుకున్నాం? 2 into 2 means 2 square రాయొచ్చు. So ఈ square into 2 can 2 square cancel. So 2 is there. So in the place of root 4, what we can write? 2. In the place of 9, root 9 equal to square root of 3 into 3. That equal to square root of 3 square. Now cancel the square and the square root. The answer is 3. In the place of root 10, what we can write? 3 we can write. And ఇక్కడ root 4 equal to 2. root 9 equal to 3 అవుతుంది. అలాగే root 16 equal to 4, root 25 equal to 5, root 36 equal to ఏమవుతుంది? 6 అవుతుంది. సో వాట్ వీ కెన్ సే, ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి? these are not the irrational numbers. We can have some numbers are rational. You can see root 1 is the 1 కదా, root 1 అన్న 1 కదా. సో 1, 2, 3 is there na, then what we can say? These are the rational numbers. So root 4 is the rational number. Root 9 is the rational number. So the statement of this one is the wrong. So no, the square root of all positive integers are not irrational numbers. మనం అన్ని పాజిటివ్ నెంబర్స్ కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకు వచ్చే నెంబర్స్ అన్ని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ root 4, root 9, root 16 are the rational numbers. Now see the next one. Show that root 5 on the number line. ఫ్రెండ్స్, మనం ఈ రూట్ 5 అనేటువంటి వాల్యూని నెంబర్ లైన్ పైన చూపించాలి. ఫస్ట్ యూ కెన్ సీ వాట్ వీ కెన్ సీ ద నెంబర్ లైన్. దిస్ ఇస్ ఏ నెంబర్ లైన్. నెంబర్ లైన్ పైన మనకి ఎలా ఉంటాయి వాల్యూస్? 0, 1, 2, 3, 4 ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 0 to 1 అంటే ఏంటి? 0 అనేటువంటి ఈ పాయింట్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి? 1 యూనిట్. 0 నుంచి ఇక్కడ దాకా మన డిస్టెన్స్ ఎంత? 2 యూనిట్స్. 0 నుంచి ఇక్కడి వరకు అంటే ఈ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత? 3 యూనిట్స్. అలాగే ఇప్పుడు మనం 0 నుంచి రూట్ 5 అనేటువంటి డిస్టెన్స్ తీసుకోవాలి. మనకి విడిగా రూట్ 5 డిస్టెన్స్ ఎక్కడ తెలుసా? మనకి తెలియదు. సో నాకు రూట్ 5 లెంత్ కావాలి. ఆ లెంత్ కావడం కోసం ఐ కెన్ టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐ కెన్ గివ్ ద నేమ్. దీనికి ఏ బి సి అనే పేరు ఇచ్చి ఐ కెన్ టేక్ దిస్ ఈస్ ద 2 యూనిట్స్ అండ్ దిస్ ఈస్ ద 1 యూనిట్. నేను ఇక్కడ ఏబి అనే సైడ్ 2 యూనిట్స్ ఉందని, బీసీ అనే సైడ్ 1 యూనిట్ ఉందని తీసుకున్నాను. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి యు నో వన్ ఫార్ములా. ఏంటది? The theorem is Pythagoras theorem. ఏంటి థియరం? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఎప్పుడైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమైంది మనకి? హైపోటెనస్ అయింది. హియర్ ఏసీ ఇస్ ద హైపోటెనస్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు one side AB and ఇంకొక సైడ్ BC. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ దట్ ఈక్వల్ టు AB అంటే ఎంత తెలుసు మనకి? 2 యూనిట్స్. 2 స్క్వేర్ ప్లస్ BC అంటే 1 యూనిట్. 1. సో AC స్క్వేర్ ఈక్వల్ టు
2 square means 4 plus 1 square అంటే 1 కదా. సో AC square equal to 4 plus 1. AC square equal to 5. నాకు AC కావాలి కాబట్టి AC equal to square అంటే ఏమైంది √5. సో హియర్ we can see ఈ ట్రయాంగిల్ లో AC ఎంత వచ్చిందో నాకు √5 వచ్చింది. సో ద లెంత్ ఆఫ్ ద AC is √5 units. ఇప్పుడు నాకు ఈ లెంత్ ఎక్కడ కావాలి? ఐ వాంట్ ద లెంత్ అపాన్ ద నెంబర్ లైన్. ఇప్పుడు మనం ఈ నెంబర్ లైన్ పైకి ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ తీసుకొని రావాలి. ఫస్ట్ యూ కెన్ సీ AB లెంత్ ఈజ్ 2 units. నేను ఈ O అనేటువంటి జీరోని A అనుకుంటాను, ఇది B అనుకుంటాను. 0 to B is the 2 units. 2 units. So you have that line is there. ఇది AB లైన్. ఇప్పుడు నాకు BC కావాలి కదా, అంటే B నుంచి C పైకి ఇక్కడికి ఐ కెన్ టేక్ 1 unit distance. Here this is the perpendicular line for this one. ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో ఇలా ఎంత కావాలి నాకు? 1 యూనిట్ కావాలి. సో దిస్ ఈస్ ద 1 యూనిట్. ఇప్పుడు ఈ కంపాస్ తోటి ఐ కెన్ డ్రా ఎ ఆర్క్. సో దిస్ ఈస్ ద పాయింట్ సి. ఇది పాయింట్ సి అనమాట. ఐ కెన్ జాయిన్ ద సి అండ్ ఏ. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది నాకు √5 వచ్చింది. ఇది √5 ఎక్కడ ఉంది? ట్రయాంగిల్ లో ఉంది. కానీ ఎక్కడ కావాలి ఇది? ఈ √5 లెంత్ అనేది నాకు నెంబర్ లైన్ పైన కావాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే AC అనేటువంటి రేడియస్ తీసుకొని ఐ కెన్ డ్రా ఎ ఆర్క్ ని ఇక్కడ నెంబర్ లైన్ పైకి గీస్తాను. ఈ నెంబర్ లైన్ పైన ఆర్క్ ఎక్కడైతే చేస్తుందో అదే మనకు కావాల్సిన √5 పాయింట్. దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ √5. సో ఈ ఆర్క్ అనేది ఎక్కడైతే నెంబర్ లైన్ టచ్ చేసిందో దిస్ ఈస్ ద √5. సో we know that value √5 equal to 2.236. సో ఇది పూర్తిగా 2 నుంచి 3 మధ్యలో ఇక్కడ వచ్చింది అనమాట. ఈ వాల్యూ ఎంత? 2.236.